హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. కామాక్షమ్మ ఏకాంబరేశ్వర కళ్యాణ మహోత్సవం చూద్దాం ఫ్రెండ్స్. సమప్రభా పంచక్లేదాసనాసి ओम सुखाय नमः, ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम नागाय गोविंदाय नमः, विष्णुवे नमः, ओम सुषुमाय नमः, ओम कृष्णाय नमः, ओम नमाय नमः, ओम हृदयाय नमः, श्रीदेवाय नमः, ओम धनाय नमः, भगवानाय नमः, ओम चंद्रयाय नमः, ओम वासुदेवाय नमः, ओम जीवाय नमः, प्रेमाय नमः, हरे कृष्णाय ब्राह्मणाय नमः, अच्युताय नमः, अच्युतानंद गोविंदाय नमः, पूजा अक्षर देवताय पूजा भव्य भोमाकारे छाया देवदर्शन देवं काज नैवेद्यम निर्जल भोर भोषाय तत्पुरे मधो देवस्यान जोम्या पूजो ब्रह्म भूतो संग्रहमाय हो आदि कर्ता हरस्वय निधान देव देव मातो विशालन मातो भागवतो विशालन कृपयाय भजन लाइन कर ले కాబట్టి ఆ యొక్క గణపతిని పూజించుకుని అది వెంబట పుణ్యాహవాచనం అంటే మన యొక్క ఎవరో గుడిలో ఉండవు. గుడి ఎప్పుడు పరిశుభ్రమైనది అని ఎక్కడ జరగచ్చు, ఇన్ని జరగచ్చు, లేదంటే ఏదో పడుకోవచ్చు మనకు తెలియదు. మనమే ఏదో కారణంతో
బయటకు వచ్చేసి లోపలికి వస్తూ ఉంటాం. అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి విశేషమైన కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు మనకి భూభాండ అంటే భూమి యొక్క స్థలము, భాండం అంటే మనం చేసేటువంటి పదార్థాలు, ఇవన్నీ కూడా శుద్ధవడానికి పుణ్యాహవాచం చేస్తాం. సాధారణంగా పెళ్లిళ్ళు వంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ ఏమో మనకి పూర్వంలో తెస్తాం, కట్టేవారు స్నానం చేస్తున్నారో లేదో మనకు తెలియదు, 3 రోజులు చేయరు, కట్టిన అవుతాయి లేదా ఇంకొకటి. కాబట్టి అవన్నీ కూడా శుద్ధి చేసుకుని వాడుకోవాలి. మనం ఎలా పడితే అలా శుద్ధి చేసుకుని వాడుకోవాలి. మీరు కొబ్బరికాయలు ఇస్తే మొత్తం జరుగుతూ గుళ్ళో కొబ్బరికాయ ప్రోక్షణ చేస్తారు. ప్రోక్షణ చేస్తామా తీసుకెళ్ళి లేదా ఆ ప్రోక్షణ చేయడానికి నీళ్ళు అందుబాటులో తీసుకుంటే లేదో మనం చదువుకుంటుంటారు. మీకు తెలియకపోవచ్చు, అంటే సాధారణంగా ఇంట్లో ఉన్నవారు తెలుస్తుంది. ఎక్కువగా రోజు వచ్చేవారు కాబట్టి పుణ్యాహాన్ని శుద్ధి చేసుకోవడానికి మనం శుద్ధి అవ్వడానికి పుణ్యాహారం చేస్తున్నాం. అది కూడా ఇప్పుడు రక్షాకంకణ ధారణ చేస్తున్నాం. రక్షాకంకణ ధారణ అంటే ఈ యొక్క కార్యక్రమం అయ్యేందుకు కూడా ఎటువంటి విధానంగా ఒక్కసారి రక్షాకంకణ తగ్గితే ఆ తర్వాత ఎటువంటి అంతులు కానీ మైలు కానీ వచ్చినా ఆ కార్యక్రమం పూర్తయ్యేందుకు ఆశపడదు. సాధారణంగా అక్కడ పట్టుకోవడం రాదు. ఒకవేళ వచ్చినా అటువంటి కార్యక్రమాన్ని ఆపవలసిన ఉంటుందని చెప్పిన అది మనం రక్షిస్తూ ఉంటున్నాం. అటువంటి ఇవాళ విశేషంగా రక్షాబంధం కూడా, ఈ రక్షాబంధానికి ఆ రక్షాబంధానికి తేడా ఉండుకోవచ్చు. కాకపోతే ఆ పరమేశ్వరుడు 2 విధాలుగా మనం రక్షించడమే రక్షాకంగా ఉంటుంది. అన్నాచర్యులు పండుగ ఈ రక్షాకంగా కార్యక్రమం పూర్తయ్యేందుకు అంటే మనం ఏదైతే పక్కన దీక్ష తీసుకుంటామో ఆ దీక్ష పూర్తయ్యేంత వరకు పరమేశ్వరుడు మనల్ని కాపాడడానికి చేస్తున్నాను రక్షాకంగా. కాబట్టి ఈ యొక్క రక్షాబంధన కార్యక్రమం కూడా పూర్తయింది. ఇది విధంగా ఇది వెంబడ కన్యాదాన మహోత్సవం జరుగుతుంది. మీరు చాలా మంది కన్యాదాతలు ఉన్నారని అనుకుంటున్నాను. చేసిన వాళ్ళు ఆడపిల్లలకు పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను. చేసే ఉంటారు. గుమ్మడి పండు, కొబ్బరి బన్నం, అరటిపల్ల హస్తం ఇవన్నీ పెట్టి అబ్బాయికి అమ్మాయిని దానం చేసి ఉంటారు. ఆ విధంగా కామాక్షిదేవి మనం ఏకాంబరేశ్వరుడు ఇస్తున్నాం. అందరూ కూడా తమ తమ గోత్రనామాలను ఒకసారి మనస్సులో అనుకోండి. పరిషత్ బ్రహ్మర్షిగోత్రోద్భవస్య వెంకట సత్యనరసింహాచార్యస్య ధర్మకేశినస్య వెంకటరత్నదేవనాథస్య